రాజకీయాల్లో సంఖ్యలు కేవలం అంకెలు మాత్రమే కాదు, అవి ప్రజలు చెప్పే కథలు. ఈరోజు మనం 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక ముఖ్యమైన నియోజకవర్గం నర్సీపట్నం గురించి లోతుగా చూడబోతున్నాం. ఇక్కడ కేవలం 5 ఏళ్లలో అధికార పార్టీ దాదాపు 13% ఓట్లను కోల్పోయింది. ఇది కేవలం ఒక ఓటమి కాదు, ఇదొక రాజకీయ చిక్కుముడి. అసలు ఇంత పెద్ద మార్పుకు కారణమేంటి? మన దగ్గరున్న డేటా ఏం చెప్తోంది? పదండి, ఈ విశ్లేషణతో ఆ చిక్కుముడిని విప్పుదాం. ఒక్కసారి ఈ సంఖ్యను చూడండి. -12.7%. 2019 నుంచి 2024 మధ్య అధికార వైఎస్సార్సీపీ పార్టీ ఓట్ల వాటాలో వచ్చిన పతనమిది. రాజకీయాల్లో ప్రతి పాయింట్ వెనుక వేలాది ఓటర్ల అభిప్రాయాలు, వాళ్ళ ఆశలు, నిరాశలు ఉంటాయి. ఈ సంఖ్య ఒక హెచ్చరిక లాంటిది. ఇది కేవలం ఓట్ల మార్పు కాదు, ప్రజల నమ్మకంలో వచ్చిన మార్పుకు ఇదొక సంకేతం. అసలిది ఎలా జరిగిందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్లో కథ మొత్తం మన కళ్ల ముందే ఉంది. 2019లో వైఎస్సార్సీపీ దాదాపు 23,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచింది. సరిగ్గా 5 ఏళ్లు తిరిగేసరికి 2024లో టీడీపీ 24,000కు పైగా ఓట్ల తేడాతో గెలిచింది. అంటే గెలుపు ఓటమిగా మారింది, ఓటమి గెలుపుగా మారింది. పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయన్నమాట. ఇంత భారీ మార్పుకు కారణమేంటి? ఈ ప్రశ్నే మన విశ్లేషణకు పునాది. సరే, అయితే దీని లోతుల్లోకి వెళ్దాం. ఈ ఓటమికి ఒక్కటే ఒక కారణమని చెప్పలేం. ఇది ఒకే రాత్రిలో జరిగిన మార్పు కాదు, చాలా కాలంగా పేరుకుపోయిన వ్యవస్థాగత సమస్యల కలయిక ఫలితమిది. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం పైపైన చూడటం కాదు, ప్రతి అంశాన్ని విడమర్చి చూడాలి. ఓటమికి దారితీసిన ప్రతి అంశాన్ని మనం విశ్లేషించబోతున్నాం, దాని మూల కారణాలను కనుగొనడానికి. ఎన్నికల తర్వాత చేసిన విశ్లేషణలో ప్రధానంగా 4 కారణాలు బయటపడ్డాయి. 1. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేక గాలి. 2. స్థానిక పరిపాలనలో ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం. 3. ప్రజలతో కనెక్ట్ అవ్వడంలో పార్టీ అనుసరించిన వ్యూహం ఫెయిల్ అవ్వడం. ఇక 4వది కుల సమీకరణాలు, అభ్యర్థికి సంబంధించిన వ్యక్తిగత అంశాలు. ఇప్పుడు ఒక్కోదాని గురించి వివరంగా చూద్దాం. ఈ వాక్యం చాలా కీలకమైనది. ఆంధ్రప్రదేశ్ అంతటా వీచిన రాజకీయ గాలి ఎంత శక్తివంతమైనదో ఇది మనకు చూపిస్తుంది. స్థానిక స్థాయిలో నాయకులు ఎంత పనిచేసినా రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత ఉన్నప్పుడు దాన్ని తట్టుకొని నిలబడటం చాలా కష్టం. అంటే ఏంటి దీనర్థం? చాలామంది ఓటర్లు ప్రత్యర్థి మీద ఇష్టంతో ఓటు వేయడం కన్నా అధికార పార్టీ మీద కోపంతోనే ఓటు వేశారని స్పష్టమవుతోంది. ఇది స్థానిక నాయకులకు ఒక పెద్ద గుణపాఠం. సరే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గాలి సంగతి అదైతే, మరి క్షేత్రస్థాయిలో స్థానికంగా ప్రజలు ఏమనుకున్నారు? వాళ్ల గొంతుక ఏమిటి? డేటా మనకు ప్రజల అసంతృప్తి ఎక్కడెక్కడ ఉందో ఒక మ్యాప్లా చూపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటరు గొంతు వినడం అన్నిటికన్నా ముఖ్యం. దాన్ని విస్మరిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఆ గొంతుకును విందాం. ఇది చూడండి, దీన్నే ఫిర్యాదుల హీట్ మ్యాప్ అనొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రజల సమస్యల మ్యాప్ అనమాట. నియోజకవర్గంలో ఏ ప్రాంతాల్లో ప్రజలు ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఇది కేవలం ఒక మ్యాప్ కాదు, ఇది ప్రజల అసంతృప్తికి అద్దం పట్టే ఒక పత్రం. తీరప్రాంత గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు సమస్యలు అన్ని చోట్ల ఉన్నాయి. ఆ హీట్ మ్యాప్లోని వివరాలు ఇవి. నర్సీపట్నం టౌన్లో నీళ్లు, డ్రైనేజీ, రోడ్లు లాంటి కనీస సదుపాయాల సమస్యలు. తీరప్రాంత గ్రామాల్లో మత్స్యకారులకిచ్చిన హామీలు నెరవేరలేదు. గ్రామీణ మండలాల్లో సరైన నీటిపారుదల లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో ఇల్లు, చదువుల గురించి ఇచ్చిన హామీలు గాలికొదిలేశారని ప్రజలు భావించారు. ఈ తీరని అవసరాలే ఓట్లపై నేరుగా ప్రభావం చూపాయి. ఈ ఒక్క సంఘటన చాలు స్థానిక వ్యవస్థ ఎంతగా విఫలమైందో చెప్పడానికి. ఒక ప్రజాప్రతినిధి నిస్సహాయత, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం, ప్రజల నిరాశ అన్నీ ఇందులో కనిపిస్తున్నాయి. ఇక్కడే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మన రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కుంది. కనీస సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యం ఆ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటి నిస్సహాయతే ఓటర్ల నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. మరి ఆ దెబ్బతిన్న నమ్మకాన్ని మళ్లీ ఎలా సంపాదించుకోవాలి? సమస్యలను విశ్లేషించడం ఒక ఎత్తైతే, పరిష్కారాలను చూపించడం మరో ఎత్తు. ఓటర్ల నమ్మకాన్ని మళ్లీ గెలుచుకోవటానికి డేటా ఆధారంగా ఒక వ్యూహాత్మక ప్రణాళికను ప్రతిపాదించడం జరిగింది. ఇప్పుడు దాన్ని పరిశీలిద్దాం. దీన్ని పునరుద్ధరణకు ఒక బ్లూప్రింట్ అనొచ్చు. నమ్మకాన్ని మళ్లీ నిర్మించడానికి ఇక్కడ ఒక 4 దశల ప్రణాళిక ఉంది. మొదటిది, ప్రజలకు వెంటనే ఫలితాలు కనిపించే పనులు చేయడం. ఉదాహరణకి రోడ్లు, నీటి సరఫరా లాంటివి. రెండోది, సంక్షేమ పథకాలు అర్హులందరికీ సరిగ్గా అందేలా చూడటం.
అలాగే ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి సులభంగా అందుబాటులో ఉండే కేంద్రాలను పెట్టడం. మూడవది, ప్రజలతో నేరుగా వ్యక్తిగతంగా మమేకమవడం. ఇక నాలుగవది, ప్రతి సామాజిక వర్గం యొక్క అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం. ఇది ఒక సమగ్రమైన వ్యూహం. ఇప్పుడు ఒక చాలా ఆసక్తికరమైన వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ను చూద్దాం. దీని పేరు చతుర్ముఖ సిద్ధాంతం. ఇది రాజకీయ ప్రచారాన్ని 4 పాత్రల ద్వారా విశ్లేషిస్తుంది. అవేంటంటే, దూకుడుకు ప్రతీకగా శివుడు, స్థిరత్వానికి విష్ణువు, కొత్తదనాన్ని సృష్టించడానికి బ్రహ్మ, మరియు తమవారిని కాపాడుకోవడానికి దుర్గా. ఈ ఎన్నికలలో 2 ప్రధాన పార్టీలు ఈ పాత్రలను ఎలా పోషించాయో చూద్దాం. ఈ పట్టికను గమనిస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దూకుడుగా ఉండాల్సిన శివుడి పాత్రలో టీడీపీ కూటమి రాష్ట్ర దోపిడీ అనే నినాదాన్ని ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళింది. అదే సమయంలో తమ ఓటు బ్యాంకును, తమ గుర్తును కాపాడుకోవడంలో దుర్గామాత పాత్రను కూడా సమర్థవంతంగా పోషించింది. మరోవైపు వైఎస్సార్సీపీ ఎక్కువగా విష్ణువు పాత్రలో, అంటే సంక్షేమ పథకాల కొనసాగింపు అనే స్థిరత్వంపైనే దృష్టి పెట్టింది, కాని దూకుడు మరియు రక్షణ విషయంలో వెనుకబడింది. ఈ విశ్లేషణ ప్రకారం ప్రతిపక్షం దూకుడు, రక్షణ పాత్రలను ఎంతో సమర్థవంతంగా ఉపయోగించుకుంది. ఈ స్థానిక ఎన్నికల ఫలితం నుంచి మనం నేర్చుకోవాల్సిన సార్వత్రిక పాఠాలు కొన్నున్నాయి. డేటాకు, ప్రజాస్వామ్యానికి మధ్య ఉన్న సంబంధమేంటి? పరిపాలన అంటే కేవలం పథకాలివ్వడమేనా, లేక అంతకు మించి ఏమైనా ఉందా? ఈ అంశాలు ప్రతి నాయకుడికి, ప్రతి పౌరుడికి కూడా చాలా ముఖ్యమైనవి. ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశం ఇదే: సంక్షేమ పథకాలు ప్రజలకు అత్యవసరం, కాదనలేమో. కాని నాయకులు అందుబాటులో లేనప్పుడు, ప్రజల కష్టాలు వినడానికి ఒక వ్యవస్థ లేనప్పుడు ఆ పథకాలు మాత్రమే ఎన్నికలలో గెలిపించలేవు. పరిపాలన అంటే కేవలం ఇవ్వడం కాదు, ప్రజల గొంతు వినడం, వారి సమస్యలని పరిష్కరించడం, వాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడటం కూడా. నాయకులు అందుబాటులో ఉండడం, ప్రజల ఫిర్యాదులకు స్పందించడం, ఇవి చాలా అవసరం. ఇక్కడే భారతదేశపు కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టం కూడా గుర్తు చేసుకోవాలి. ప్రజల సమాచారాన్ని వారి అనుమతితో, వారి మేలు కోసమే వాడాలి. ఇది కూడా పౌరుల గౌరవంలో ఒక భాగమే. కాబట్టి చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. డేటా, టెక్నాలజీ మరియు ఒక క్రమబద్ధమైన పాలనా విధానం, ఇవన్నీ కలిసి ఒక నాయకుడిపై ప్రజలు కోల్పోయిన నమ్మకాన్ని మళ్లీ తీసుకురాగలవా? ఇది కేవలం నర్సీపట్నం గురించే కాదు, ఆధునిక రాజకీయాల భవిష్యత్తు గురించిన ప్రశ్న. దీనిపై ఆలోచించండి. మీరు ప్రజల కేంద్రంగా ఉండే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai లో లేదా 8042041602కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం